ఏజెంట్ చేతిలో మోసపోయానంటూ ఖతార్ నుండి ఓ మహిళ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా తనను కాపాడాలంటూ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వేడుకుంది. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామానికి చెందిన మహిళ పని కోసం ఖతార్ వెళ్లింది. అయితే ఏజెంట్ తనను మోసం చేశాడని వాపోయింది. చాలా టార్చర్ చేస్తున్నారంటూ ఏడుస్తూ గోడు వెళ్లబోసుకుంది. గుండెల్లో నొప్పి వస్తున్నా తనను కనీసం పట్టించుకోవడం లేదని చెప్పింది. ఎలాగైనా తన పిల్లల వద్దకు చేర్చండంటూ ఆమె వీడియో ద్వారా వేడుకుంటుంది. స్థానిక మంత్రి వాసంశెట్టి సుభాష్ పట్టించుకుని తనను తన కుటుంబం వద్దకు చేర్చండంటూ వేడుకుంటోంది. మాది రాయవరం అండి, కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం అండి. ఇలాగా బ్రతుకు తెరువు కోసం, భవిష్యత్తు కోసం అనేసి ఇలా ఖత్తర్ వచ్చాయండి. ఏజెంట్ ద్వారా వచ్చాయండి ఆఫీస్కి. క్లీనింగ్ అని చెప్పారండి. క్లీనింగ్ అనేసి అక్కడ నుంచి తీసుకొచ్చాక ఆఫీస్కి తీసుకొచ్చారండి. ఆఫీస్ నుంచి నేను పనిచేసే మేడం ఇంటికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆ మేడం చాలా టార్చర్ పెడుతుందండి. కడుపు నిండా తిండి పెట్టట్లేదండి. రెస్ట్ లేకుండా పని చేయించుకుంటుంది. రాత్రి పడుకోనివ్వట్లేదండి. అసలు నేను చాలా అంటే చాలా టార్చర్ పెడుతుందండి. ఇక్కడ ఉంటే ఏమైపోతానని భయంగా ఉందండి. గుండెలో నొప్పి వస్తుందన్న పట్టించుకోవట్లేదండి. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, కనీసం టాబ్లెట్ కూడా తెచ్చివ్వలేదండి. నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మీరే, వాసంశెట్టి సుభాష్ చంద్రబోస్ గారు, మరి మీరే నాకు ఏదోలాగా సహాయం చేయండి. నా బిడ్డల దగ్గర నన్ను క్షేమంగా చేర్చండి. మీకు ఎంతగానో రుణపడి ఉంటానండి. క్షేమంగా చేర్చండి నన్ను, ప్లీజ్ అండి. ఎంతోమందికి సాయం చేస్తున్నారండి మీరు టీడీపీ వచ్చాకను. నన్ను కూడా విడిపించి నా బిడ్డల దగ్గరికి నన్ను క్షేమంగా చేర్చండి. మాది రాయవరం అండి, కోనసీమ.